అందరికీ నమస్కారం అండి. ఎంతో కలర్ఫుల్‌గా ఉండే బంగాళదుంపల ఫ్రై, ఇదే ఆలూ ఫ్రై అండి. చాలా చక్కగా వచ్చింది. మీరు కూడా ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. సైడ్ డిష్‌గా గానీ, అన్నంలోకి గానీ, పప్పుచారులోకి గానీ చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ రెసిపీ కోసం నేను కేజీ వరకు బంగాళదుంపలు తీసుకున్నానండి. వాటిని బాగా పై తోలు తీసేసి నీట్‌గా కడుక్కొని చక్కగా క్లాత్తోని నీట్‌గా తుడుచుకొని తడి లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బంగాళదుంప తీసుకొని హాఫ్ రౌండ్ వచ్చేటట్టుగా ఇలా కట్ చేసుకున్నానండి. ఎందుకంటే చూడడానికి షేప్ బాగుంటుందని ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగానే కట్ చేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. మీకు కావాలంటే మామూలుదని తీసుకొని చేసుకోవచ్చు. దీంట్లో 2 కప్పుల ఆయిల్ పోసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. చూసుకొని మీరు కూడా వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా ఇందులోని మొత్తం అన్నీ వేసేస్తున్నాను. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇది వేగిందో లేదో మనం చూడండి. కొద్దిగా ఫోర్క్తోని ఈ బంగాళదుంపకి గుచ్చుకుంటే మనకు తెలిసిపోతుందండి వేగిందా లేదా అనేది. ఈ మాత్రం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని శుభ్రంగా మొత్తం కలిసేలాగా మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలండి. మొత్తం బంగాళదుంపలన్నీ కూడా పసుపు అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని శుభ్రంగా మళ్ళీ ఇంకొకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం అంతా పూర్తి అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా ఇంకొకసారి శుభ్రంగా కలిపేసుకోవాలి అంతా. ఈ విధంగా కలుపుకుని వేపుకున్న బంగాళదుంప ఫ్రైని ఇంకొక 5 నిమిషాల పాటు మనం వేయించుకొని తీసేసుకుంటే మనకి అదిరిపోయే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. షేర్, లైక్, కామెంట్ కూడా చేయండి.